కానీ ఈ భూమి మీద మేము బ్రతుకుతాము మాకు తెలియదు. తండ్రి, మీరు మమ్మల్ని జీవింప చేసే కాలమంతా మీకు ఇష్టమైన రీతిలో మా బ్రతుకును కొనసాగించడానికి సహాయాన్ని దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ ప్రార్థనను కృతజ్ఞతాస్తుతులు మీకే సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మహా కనికరాన్ని బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం కలిసి ఆయనను ఘనపరచడానికి, ఆయన మాటలు నేర్చుకోవడానికి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆయన నిర్దేశించిన మార్గం ఎందు నిమిత్తమైతే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఆలోచనను మనం మర్చిపోకుండా నిత్యము జీవించాలి అనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు సంఘం ద్వారా ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మన జీవితంలో ఏది ప్రయోజనకరమైనది, ఏది ఉన్నతమైనది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక యవ్వనస్తుడికి అనేక ప్రాంతాలు తిరిగి ఉన్నతమైన సేవ చేసిన ఒక గొప్ప సువార్థికుడు ఏ మాటలు తెలియపరుస్తున్నారో సరే తిమోతి గారికి రాసిన పత్రికలో మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి చదివే ప్రయత్నం చేద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపార్చు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ముందు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొని శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. ఏం చేయాలో అర్థం కాని వేళ మనం ఉన్నప్పుడు మనకు ఆధారం ఏమిటి అని అంటే ఆయన ఇచ్చిన వాక్యం. ఆనాటి కాలంలో యోబు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మాట కనిపిస్తూ ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బలహీనతలతో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని వేళ మనకి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యం ద్వారా మనం నేర్చుకున్న భక్తి జీవితం. ఈ భక్తి జీవితమే మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఏ పరిస్థితిలో అయినా సరే. ఒకనొక సందర్భంలో ప్రవక్త వచ్చి ఆ రాజుతో అంటాడు, తెలిసిన విషయం, హిజ్కియా రాజుతో అంటాడు ఏమని, వచ్చిన ప్రవక్త కూడా సామాన్యమైన వాడు కాదు, ఒక గొప్ప ప్రవక్త. బైబిల్ పండితుడు అంటారు ఈయన పెద్ద ప్రవక్తల్లో ఒకడు. ఎవరాయన అంటే యెషయా. యెషయా వచ్చి చెప్తాడు హిజ్కియా రాజుతో, నీవు మరణం అవ్వబోతున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టేసి అని చెప్పినప్పుడు హిజ్కియా ఏ మాటలు మాట్లాడాడో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదివే ప్రయత్నం చేద్దాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా
ఆమోదు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు, కాబట్టి నీళ్లు చక్కబెట్టుకొని చెప్పింది ఎవరంటే దేవుడే చెప్పేశాడు. చెప్పింది ఎవరు? దేవుడే, యెహోవా చెప్పేశాడట. ఏమని? ఈ లోకంలో నీ జీవిత దినాలు అయిపోయినాయి, మళ్ళా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చేసేయాలి అని సాధారణమైన వ్యక్తికి చెప్పలేదని దేవుడు ఒక ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్తకు చెప్పి పంపిస్తే ప్రవక్త వచ్చాడు రాజు దగ్గరికి. రాజా, నీ దినాలు లెక్క పూర్తయిపోయిందట, నువ్వు మరణం అవ్వబోతున్నావు అని అంటే వెంటనే ఆయన ఏం చేశాడు చూడండి. అతడు అనగా రాజు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఒకటే మాట అంటున్నాడండి. ఏమని? యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెప్పుడు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. ఏమండి, హిజ్కియా అసలు ఏం చేశాడు? ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. హిజ్కియా ప్రారంభ దినాల్లో హిజ్కియా జీవితం ఎలా ఉంది? హిజ్కియా ప్రారంభ దినాల్లో హిజ్కియా జీవితం ఎలా ఉంది? హిజ్కియా రాజు అయినప్పుడు ఏం చేశాడు? చదివే ప్రయత్నం చేద్దాం. అదే రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, హిజ్కియా ఏం చేశాడు? కనిపించినవాడు తొందరగా తీసే ప్రయత్నం చేయండి. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ రాజుల గ్రంథాల్లో ఉండే వృత్తాంతాలన్నీ కూడా ఒకే చోట పూర్తిగా మనకు కనిపించవు, కానీ ఆయా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా దినవృత్తాంతాల గ్రంథంలో ఈ విషయాలు బాగా కనిపిస్తాయండి. ఎందుకనంటే హిజ్కియా ఏలిన కాలం గురించి అక్కడ పూర్తిగా విశ్లేషణ ఉంటుందండి. దినవృత్తాంతాల గ్రంథంలో, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం. ఎందుకంటే రాజుల గ్రంథం మనం పరిశీలన చేస్తానండి, ఇశ్రాయేలు రాజుల గురించి చెప్తాడు, యోధా రాజుల గురించి చెప్తాడు. ఎక్కడ? రాజుల గ్రంథం, అక్కడ కూడా కనిపిస్తుంది. రాజుల గ్రంథంలోను హిజ్కియా గురించి కనిపిస్తుంది. దినవృత్తాంతాల గ్రంథంలో యోధా రాజుల గురించి ఎక్కువ కనిపిస్తుంది. అందుకని పూర్తి అవగాహన మనకి రావాలి అని అంటే ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోకి వెళదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం, 2వ రాజుల గ్రంథంలో కూడా కనిపిస్తుందండి. కాకపోతే పూర్తి వివరణ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అని అంటే దినవృత్తాంతాల గ్రంథంలో ఎక్కువగా ఉంటుంది. అక్కడ రాజుల గ్రంథంలో ఎలా ఉంటుందంటే ఇశ్రాయేల్ రాజు గురించి మాట్లాడతాడు, యోధా రాజు గురించి మాట్లాడతాడు. ఇశ్రాయేలు యోధా రాజుల మధ్య ఏం జరిగిందో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కేవలం ఆ రాజ్యానికి సంబంధించిన రాజు గురించి పూర్తి వృత్తాంతం ఉంటుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. రాజుల 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుండి చదివే ప్రయత్నం చేద్దాం. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. యెరూషలేము అనే పట్టణం అంటే యోధా రాజ్యానికి రాజధాని. మీకు గుర్తుందో లేదో, గడిచిన కాలంలో నేను మాట్లాడినప్పుడు ఇశ్రాయేలు రాజ్యానికి రాజధాని ఏదో చెప్పాను. మీకు గుర్తుందండి? షోమ్రోను పట్టణం. ఇశ్రాయేలు రాజ్యానికి రాజధాని ఏమో షోమ్రోను, యోధా రాజ్యానికి రాజధాని ఏమో యెరూషలేము. ఈ యెరూషలేములో ఏలాడట. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు అనగా హిజ్కియా
తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఏమండి, దావీదు ఎలాంటి వాడండి? దేవుని హృదయానుసారుడు. దావీదు ఎలాంటి వాడు? దేవుని హృదయానుసారుడు, యెహోవా హృదయానుసారుడు. అలా అంత గొప్పగా పరిపాలించిన, అంత నమ్మకంగా పరిపాలించిన రాజులు దావీదు తర్వాత పెద్దగా ఎవరు కనిపించరు. తర్వాత మనకి కనిపించేది ఎక్కువగా హిజ్కియా గారు. ఏమంటున్నాడు ఆయన? అతడు తన పితరులకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను. ఎవరు ప్రవర్తించిన ఆయన? హిజ్కియా. ఎవరిలాగా ప్రవర్తించాడు? దావీదులాగా ప్రవర్తించాడు. దావీదు ఎలా ప్రవర్తించాడు? యెహోవా హృదయానుసారంగా ప్రవర్తించాడు. సరే, ఏం చేశాడో చూద్దాం. అతడు తన ఏలుబడి యందు, అనగా హిజ్కియా తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. ఏమండి, రాజరికానికి ఎప్పుడు వచ్చి కూర్చున్నాడు ఈయన? 25వ ఏట వచ్చి కూర్చున్నాడు. యవ్వన ప్రాయంలో వచ్చాడు. కాబట్టి 25 సంవత్సరాల వయసు అంటే రాజేష్ గారిని చిన్నవాడు. అవునంటే 25 సంవత్సరాల వయసు. ఆ వయసులో రాజ్య సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. మన హిజ్కియా అనగానే పెద్దవాడు అనుకోకండి. రాజు అనగానే మనం ఎలా ఆలోచిస్తామో తెలుసా? పెద్దవాడని ఆలోచిస్తాం. అవును, అంతేనా? అందరికి అదే ఆలోచన వస్తుంది. రాజు అనగానే పెద్ద వయస్కుడు ఏమో అనుకుంటాం. కాదండి, నా వయసు కూడా లేదు, రాజేష్ వయసు కూడా లేదు. అవునండి, వసంత బాబు ఏంటండి? ఇంచుమించు 24 అంటే ఇంచుమించు వసంత బాబు వయసు అండి. ఆ వయసులో ఎక్కడ కూర్చున్నాడట? రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. రాజ్య సింహాసనం మీద కూర్చుని ఏం చేశాడో చూడండి. మొదటి సంవత్సరము మొదటి నెల మొట్టమొదట అతనికి వచ్చిన ఆలోచన ఏమిటి? యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు. అంటే అప్పటి వరకు యెహోవా మందిరపు తలుపులు తెరిచిలేవా? ఏమంటే వాటిని పట్టించుకున్న నాదుడు లేడా? పట్టించుకోలేదండి. అందరూ ఎవరు మానని వాళ్ళు వదిలిపడేశారు. దేన్ని? దేవుని మందిరాన్ని. దేవుడు సొలొమోను ద్వారా కట్టించుకున్న మందిరాన్ని, లేదా సొలొమోను ఎంతో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ప్రతిష్ఠించిన దేవాలయాన్ని పక్కన పెట్టేశారు. ఎవరు? ఈ రాజులు అందరూ కలిసి, ఆ ప్రజలందరూ కూడా కలిసి. దానికి ముఖ్య కారకుడు ఎవరు అని అంటే ఆహాబు, ఆ ముందున్న అతని భార్య. వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారు అని అంటే యెహోవా మందిరాన్ని పక్కన పెట్టేశారు, యెహోవా మాటను పక్కన పెట్టేశారు. ఈ రాజు రాజ్యానికి వచ్చిన మొట్టమొదటి దినాన్నే, మొట్టమొదటి సంవత్సరాన్ని, మొట్టమొదటి నెలలోనే దేని గురించి ఆలోచన చేస్తాడట? దేవుని మందిరం గురించి ఆలోచన చేస్తాడు. మన దేశము, మన రాజ్యము ఇంత దిక్కుమాలిన పరిస్థితిలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పక్కన పెట్టేశారు. దేవుని మందిరాన్ని కూడా పక్కన పెట్టేశారు. అందుకే మన రాజ్యం ఇంత దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎవడు పడితే వాడొచ్చి మన రాజ్యం మీద దండయాత్రలు చేశారు. అన్ని ఆలోచనలు ఈ హిజ్కియా హృదయంలోకి వచ్చినాయి. మన రాజ్యం ఇంత దౌర్భాగ్యకరంగా మారడానికి కారణం ఏంటో తెలుసా? అంతకు ముందు పరిపాలన చేసిన రాజులు ఎవరిని పక్కన పెట్టేశారు? దేవుని పక్కన పెట్టేశారు. దేవుని మాటలను కూడా పక్కన పెట్టేశారు. దేవుని మాటలు ప్రకటించబడే దేవాలయాన్ని కూడా పక్కన పెట్టేశారు. జరగవలసిన కార్యక్రమాలు ఏవి కూడా, మందిర సంబంధమైన కార్యక్రమాలు ఏవి కూడా జరగట్లేదు. అందుకే మన దేవుడు మనల్ని పక్కన పెట్టేశాడు. నిజమండి, దేవుని కానీ దేవుని మాటలను కానీ మనం పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? మనల్ని కూడా పక్కన పెట్టేస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన 25 సంవత్సరాల ఒక యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? తన రాజరికానికి వచ్చిన మొట్టమొదటి రోజే, లేదా మొట్టమొదటి సంవత్సరంలోనే, మొట్టమొదటి నెలలోనే ఏం చేశాడు? దేని గురించి ఆలోచన చేశాడు?
దేవుని మందిరం గురించి ఆలోచన చేశాడు. తలుపులు తెరచి ఏం చేశాడట? వాటిని బాగు చేసి ఎవరిని పిలిపించాడంటే యాజకుల్ని పిలిపించాడు, లేవీయులను పిలిపించాడట. సమకూర్చి వారికి ఎలాగూ ఆజ్ఞయించాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ముందు శుద్ధి చేయాల్సింది ఏదో తెలుసా? మందిరాన్ని శుద్ధి చేయాలి. మందిరములో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిషిద్ధమైన వస్తువులన్నీ అందులోకి వెళ్ళిపోయింది. ముందు దేని బాగు చేయాలి? మందిరాన్ని బాగు చేయాలి. మందిరంలో నిషిద్ధమైన పాత్రలు, నిషిద్ధమైన వస్తువులన్నీ వచ్చి కూర్చున్నాయి అక్కడ. ముందు వాటిని అన్నింటినీ ఏం చేయాలి? తీసేయాలి. ఎవరు తీయాలి? యాజకులు రావాలి, లేవీయులు రావాలి. ఎందుకో తెలుసా? దేవుని మాటలు పూర్తిగా ఎరిగిన వారు ఎవరు? యాజకులు, లేవీయులు. కాబట్టి ఏదైతే నిషిద్ధంగా కనిపిస్తుందో మందిరంలో ముందు దాన్ని అర్జెంటుగా తీసి పక్కన పెట్టేశాను. తర్వాత ఆలోచన, మన పితరులు విషయం గ్రహించిన వాడు చెప్తున్నాడండి. ఆ రాజు, ఆ యవ్వన బిడ్డ చెప్తున్నాడు ఏమని? మన పితరులు ఏమైపోయారు? ద్రోహం చేశారు. ఎవరికి ద్రోహం చేశారు? దేవునికే ద్రోహం చేశారు. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి, పక్కన పెట్టండి, ఏం చేశారట? విసర్జించారట. ఎంత ధైర్యం అండి మనిషికి! ఎవరిని విసర్జించేస్తున్నాడు? దేవుణ్ణే విసర్జించేస్తున్నాడట. దేవుడిని పక్కన పెట్టాడంటే అది వేరే లెక్క. ఎలాంటి పరిస్థితుల్లో తెచ్చేస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి విసర్జించారట. విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని, దేవుడు ఒక చోట ఉంటే వీళ్ళు వేరే చోట, దేవుని మందిరం ఒక చోట ఉంటే వీరు వేరే చోట, దేవుని సహవాసం ఒక చోట ఉంటే వీరు వేరే చోట. ఏమండి, ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు కదా. అందుకే యోధా రాజ్యం ఏమైపోతుందో తెలిసి ఇప్పుడు పతనం అయిపోతుంది. నా పతనానికి కారణం ఏంటి? నా రాజ్యం పతనానికి కారణం ఏంటి తెలుసుకున్నాడు రాజులు. మొట్టమొదటిలోనే గ్రహించాడండి. పెడముఖము పెట్టుకొని దాన్ని ఏం చేశారట? అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యోదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. మన రాజ్యానికి వచ్చే ఇబ్బందులన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఎవరిని పక్కన పెట్టేశారు? దేవుని పక్కన పెట్టేశారు. దేవుని మందిరాన్ని పక్కన పెట్టేశారు. దేవుని మాటలు ప్రకటించబడే స్థలాన్ని పక్కన పెట్టేశారు. ప్రకటించే వారిని పక్కన పెట్టేశారు. అంతా పక్కన పెట్టేసి ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారట? దేవునికి వ్యతిరేకంగా ఉన్నారట. ఆయనకి ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారట. ఏమండి, యోహాను సువార్తలు అంటాడు కదా, దేవునికి వేరే ఏమియో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు నాలో ఉండి ఫలించితేనే గాని, అంటుకట్టబడి ఉంటేనే గాని ఫలింపరు. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. గ్రహించాడు ఒక యవ్వనస్తుడు, రాజరికానికి వచ్చిన ఒక యవ్వనస్తుడు. మళ్ళా గుర్తు చేస్తానండి, రాజు అనగానే ఎక్కువ వయసు అనుకోకండి. ఒక యవ్వని పెట్టండి. గ్రహించాడు. అవన్నీ కూడా చెప్పాడు. ఎవరికి? లేవీయులకి, యాజకులకి చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి. మన తండ్రులకు వచ్చిన ఇబ్బంది కారణం ఏంటో తెలుసా? ఇదే. మన యెహోవాని విసర్జించాం, యెహోవా మాటల్ని పక్కన పెట్టాం, యెహోవా మందిరాన్ని పక్కన పెట్టాం, అన్ని పక్కన పెట్టాం. అందుకనే మన తండ్రులు కత్తి చేత పడిరి. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు ఎక్కడికి వెళ్ళిపోయారట? చెరలోనికి వెళ్ళిపోయారట. ఏమండి,
ఏమైనా సంతోషం ఉందా ఈ రాజ్యానికి? ఏం లేదు. ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసేస్తున్నాడు. ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం. దేవుడు పనిగట్టుకుని స్థాపించిన రాజ్యం. దాన్ని ఎవడు పడితే వాడు వచ్చి దోచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అనేక సార్లు దండయాత్రలు గురి అయిన పట్టణం ఏదైనా ఉంది అంటే యెరూషలేం పట్టణం అండి. అనేక మంది రాజుల చేత కొట్టబడిన పట్టణం. కారణం ఏంటో తెలుసా? అందులో ఉన్న రాజులు చాలా మట్టుకు దేవుని మాటను పక్కన పెట్టేశారు. చదువుదాం. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను. ఏమండి? ఒక కోరిక పుట్టిందట. ఎవరికి? హిజ్కియాకి. ఏమన్నా తెలుసా? ఎప్పటి నుంచో మనము మన పితరులు విడిచిపెట్టేసిన దేవుణ్ణి మళ్ళీ మనం కలుసుకోవాలి. ఆయన మాటలు మనం లక్ష్యం చేయాలి. ఆయన మాటలు లక్ష్యం చేయాలి. ఆయన మాటలు వినిపించబడాలి అని అంటే ముందుగా బాగు చేయబడాల్సింది ఏంటో తెలుసా? మందిరం. తలుపులు వేసేసి అదంతా కూడా పాడైపోయింది. కాబట్టి ముందు దాన్ని తేవాలి. అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా దేవునికి ఇష్టానుసారంగా జరిగేలా చూడండి. మళ్ళా గుర్తు చేస్తున్నానండి, ఇది పాత నిబంధన కాలం. ఈ పాత నిబంధన కాలంలో మందిరము మూయబడింది అని అంటే సమాజము చెడిపోయేది. సమాజంలో ఉన్న వారి బ్రతుకులంతా కూడా ఎలా ఉండేవి? దుర్భరంగా ఉండేవి. నేటి సమాజానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటి అని అంటే సంఘం. ఒకవేళ సంఘము మూయబడితే, సంఘములో కార్యక్రమాలు ఆగిపోతే మన జీవితాల్లో దీవెనలు కూడా ఆగిపోతాయి. సమాజంలో వచ్చే దీవెనలు కూడా ఆగిపోతాయి. ఎందుకని? దేవుని వాక్కు లేకపోతే మనిషి ఏం చేస్తాడట? కట్టు లేక జీవిస్తాడట. దేవుని మాట ప్రకటించబడలేదు అనుకోండి, కట్టు లేక జీవిస్తాడట. అందుకే సంఘములో కార్యక్రమాలన్నా మనం మొదటగా ఉండడానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలి. అలా చేసినాడు. సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉన్ననాడు హిజ్కియా చెప్పిన విధంగా మన బ్రతుకులు కూడా ఎలా ఉంటాయి? బాగుంటాయి. దేవునికి ఇష్టానుసారంగా ఉంటాయి. అందుకే సంఘ కార్యక్రమాలన్నా మనం ముందుండడానికి మనవంతు ప్రయత్నాలు మనం చేయాలి. సరే, ఇవన్నీ చేశాడు. ఆ కోరిక పుట్టిందట హిజ్కియాకి. 11వ వచనం, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. ఏమండి? ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు చెప్పండి? నాయన, రాజ్యం బాగుండాలంటే మీరు శ్రద్ధగా పనిచేయాలి. మీరు శ్రద్ధగా పనిచేయడానికి ఏది అవసరమో నాకు చెప్పండి, నేను సమకూర్చి పెడతాను. దేవుని మందిరం బాగుంటే సమాజము బాగుంటుంది. మన బ్రతుకులు ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని నిర్లక్ష్యం చేయడం. అలా ఎప్పుడు చేయొద్దు, అశ్రద్ధగా మాత్రం ఉండొద్దు అని చెప్పేశాడండి. ఎవరు? హిజ్కియా. ఏనాడైనా ఏ రాజైనా వచ్చిన మొదటి సంవత్సరంలోనే, మొదటి నెలలోనే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా చేసినట్టుగా గ్రంథంలో మనకి కనిపించినాయండి? పెద్దగా ఎక్కడ కూడా మనకి కారణం. అదే ధైర్యంతో చెప్తున్నాడు, నాయన 25 సంవత్సరాల వయసులో నాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినప్పుడు, సింహాసనం మీద నేను కూర్చున్నప్పుడు నేనేం ఆలోచించానో నీకు తెలుసు కదా నాయన. ఏం ఆలోచించాను నీకు తెలుసు కదా. నాకింత హోదా ఉన్నప్పుడు, నాకింత ఉన్నతమైన స్థితి ఉన్నప్పుడు నేను దేని గురించి ఆలోచన చేశాను నీకు తెలుసు కదా నాయన. నేనేమి అడగలేదే. నాకు రాజరికం వచ్చిన తర్వాత, రాజ్యాన్ని నాకు ఇచ్చిన తర్వాత నేను కోరిన మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా? లేదా నేను ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? ముందు దేవుని మందిరాన్ని బాగు చేయండి అని చెప్పాను. కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. అంతేనా? ఇప్పుడు చదువు. ఎక్కడ చదువుతున్నా చెప్పండి? 2వ రాజులు 2వ రాజులు ఎన్నో అధ్యాయం అండి? 20వ అధ్యాయం 3వ. ముగించే ప్రయత్నం చేస్తాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని
నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. ఏమండి వెంటనే ఏం జరిగింది చూడండి, 4వ వచనం. యెహోవా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాడు. కాబట్టి అంతఃపురాన్ని ఇంకా దాటలేదు ఎవరు? యెహోవా. అంతేనా? ఇంకెక్కడ ఉన్నాడట? నడిమిశాలలో ఉన్నాడట. ఉన్నప్పుడే వచ్చేసిందంట. ఎక్కడి నుంచి? యెహోవా దగ్గర నుంచి మాట. యెహోవా నీకు ఇందాక మాట చెప్పాను కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు? హిజ్కియా చేసిన ప్రార్థన నాకు వినిపించింది. అక్కడ ఏమడిగాడో తెలుసా? నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. నన్ను బ్రతికించాను ఏం చెప్పాల? జ్ఞాపకం చేసుకోను ఆయన. ఒకవేళ నా బ్రతుకు వల్ల నీకు ఉపయోగం ఉందనుకుంటే అంతేనా? నా జీవితం వల్ల నీకు ఉపయోగం ఉంది అని అనుకుంటే జ్ఞాపకం చేసుకో. నా బ్రతుకు వల్ల ఈ లోకంలో ఉపయోగం ఉంది అని అంటే జ్ఞాపకం చేసుకోను ఆయన నన్ను. ఎందుకంటే నా గురించి నేను ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించలేదు కదా ఆయన. నీ పని గురించి, నీ వాక్యం గురించి, లేదా నీ వాక్యము ప్రకటించబడాలనే ఉద్దేశంతోనే కదా నేను బ్రతికాను. కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని అంటే ఎందుకో దేవుడు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి ఏమన్నాడు చెప్పండి యెషయాతో? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఎందుకు బాగు చేస్తానో తెలుసా? నిన్ను బాగు చేయడం వల్ల నాకు ఉపయోగం. ఏమండి హిజ్కియా బ్రతకడం వల్ల దేవునికి ఏం ఉపయోగం లేదనుకోండి, ఏమంటాడు? నీ వల్ల ఏం ఉపయోగం అందుకేమో. కానీ జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా ఉండడం వల్లే యూదా రాజ్యంలో ఉన్నతమైన కార్యాలు జరుగుతున్నాయి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడట? ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. నిజమేనండి, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ దేవుని పని కొరకు ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ఒక తీర్మానాన్ని తీసుకున్నట్లయితే మన బ్రతుకు దినాలు ఈ లోకంలో పెంచే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మీ పని చేస్తాను, నాకు సాధ్యమైనంత వరకు మీ పనిలో ఉంటాను. నేను వాక్యాన్ని బోధించలేకపోవచ్చు, పాటలు పాడలేకపోవచ్చు, ఏదో గొప్ప గొప్ప కార్యాలు ఈ లోకంలో మనుషులందరికీ కనిపించే విధంగా నేను స్టేజీ మీద కనిపించలేకపోవచ్చు. అయ్యా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎంతో కొంత నేను సహాయాన్ని చేస్తాను. 10 మందికి ఉపయోగపడతాను, లేదా 10 మందిని నడిపిస్తాను, ఏదోలాగా ఉపయోగపడతాను. అండి గలిలయ తీరంలో ఒక చిన్న నావ ఉందట, తెలుసు కదండి? ఒక నావ ఎవరు పట్టించుకోవట్లా, కట్టబడి ఉంది. యేసయ్య అడిగాడట, ఆ నావను తీసుకొని నేను ఎక్కుతానని చెప్తే అందరూ ఎవరి వైపు చూస్తున్నారు? ఇప్పుడు యేసు వైపు చూస్తున్నారు, ఆ నావ వైపు చూస్తున్నారు. ఏమండి ఎంతో కొంత ఉపయోగపడిందా లేదా? నావను ఎవరు పట్టించుకోరు. అందుకే ఆ కీర్తన కూడా రాసేపోతుంది, గలిలయ తీరాన చిన్న నావ, యేసయ్య ఏర్పరుచుకున్న నావ. ఏమండి గాడిదకే విలువనిచ్చాడండి యేసుక్రీస్తు. మనిషికి మనకి విలువనివ్వడా? ఏమండి నిజమండి, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఎందుకనంటే మనం నమ్మింది సర్వమును సృష్టించిన సృష్టికర్త. దేవుడు అనబడిన వారిని, దేవతలు అనబడిన వారిని మనం నమ్మలా. దేవుణ్ణే నమ్మ, సృష్టికర్తనే నన్ను. భయపడాల్సిన అవసరం లేదు. కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన నాకు ఇచ్చిన జీవిత కాలంలో ఈ పని కొరకు ఉపయోగపడడానికి సహాయం చేయాలి అని దేవుని బ్రతికలాడుకుంటే దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ ఎలా ఉందట? సాధనమైంది. ఏమంటే హిజ్కియాకి ఉపయోగపడిందా?
దైవభక్తి తన జీవిత విషయంలో ఉపయోగపడిందా? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడడానికి కారణం ఏంటండి? దైవభక్తే. దైవభక్తే. కాబట్టి దాన్ని మనం కాపాడుకుందాం. దేవుడు అట్టి మహాకృప మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మహాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏవైతే మీ మాటలు మేము నేర్చుకుంటున్నామో ఆ మాటల ప్రకారం జీవించడానికి మంచి అవకాశాలు మీరే మాకు ప్రసాదించమని, మీ సేవకుని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన విషయాలు మేము నేర్చుకోవడానికి కృప చూపించమని, ఆయన ఉన్నతంగా మేము బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని, విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఉన్నతంగా నడిపించమని, ఏ ఉద్దేశంతో అయితే మీ సన్నిధిలో ఈ సమయంలో ప్రార్థిస్తున్నారు వారికి ఉన్న ప్రతి సమస్యను తీర్చి ఆ ఉద్దేశాలు మీ చిత్తమైతే నెరవేర్చి మీ కృపలో వర్ధిల్లున్నట్టుగా సహాయాన్ని దయచేయండి. మేము మా తరువాత తరతరములు మిమ్మల్ని సేవించే మంచి అవకాశాలు మా అందరికీ మీరే ప్రసాదించున్నాం. యేసుక్రీస్తు వారి ఘనమైన నామం ఈ ప్రార్థనను కృతజ్ఞతాస్తుతిని మీకే సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.